శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము అధ్యాయము 21. ముద్గల మహర్షిని దక్షుడు దర్శించడం. గజాననుడెక్కడా అంటూ వల్లభుని కుమారుడు దక్షుడు వివసుడై ఊరూరా వాడావాడా ఉన్మత్తుని వలె తిరుగుతూ తనకెదురైన ప్రతి ఒక్కరిని నా స్వామి వినాయకుడెక్కడా, నా ప్రభు ఎక్కడా, అతన్ని మీరు చూశారా అని ప్రశ్నిస్తూ భ్రాంతచిత్తుడై తిరుగుతూ మూర్ఛపోయాడు. ఆ స్థితిలో ఉండగా దక్షుడికి స్వప్నంలో బ్రాహ్మణ రూపంలో ముద్గల మహర్షి కనిపించి, వత్స, నేను ముద్గలుడను, నువ్వు గజాననుని ఏ వరాలు కోరుకున్నావో అవన్నీ నీకు ఇచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో దక్షుడికి తెలివి వచ్చి ముద్గలుడు తనకు స్వప్న దర్శనం ఇచ్చినందుకు మిక్కిలి సంతోషించాడు. ఆ సమయాన ఒక సద్బ్రాహ్మణుడు దక్షుడికి కనబడి ముద్గల మహర్షి ఆశ్రమానికి చూపాడు. దక్షుడు ముద్గల మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షి ఆశ్రమం అలకాపురంలోని నందనోద్యానంను మరిపిస్తోంది. బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతూ శిష్య పరివేష్టుడై ముద్గలుడు ఆ సమయాన ఆసనంపై కూర్చుని గణనాథుని సువర్ణ విగ్రహానికి షోడశోపచారాలతో పూజ చేస్తున్నాడు. దక్షుడు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ముద్గలుడు దక్షుణ్ణి సాదరంగా పలకరించి, అబ్బాయి, నీవెవడువు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీ ముఖం ఎందుకు దుఃఖంతో నిండి ఉంది? నువ్వు నీ వృత్తాంతం నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. నీ ఆర్తికి నేను ఉపశమనం కలిగిస్తానని చెప్పాడు. అప్పుడు దక్షుడు తన జన్మ వృత్తాంతం ముద్గలుడికి వివరంగా విన్నవించి, మహాత్మా, తమ శరీరం నుండి వెలువడిన వాయువు సోకడం వల్ల నాకు రూపత్వం, అంధత్వం, బధిరత్వం పోయి నేను సురూపుడనయ్యాను. తమ దర్శనం కొరకు దేశదేశాలు తిరుగుతూ ఉండగా దయాపూర్ణుడైన గజాస్యుడు మా మొరలు ఆలకించి మాకు దర్శనమిచ్చి నా తల్లి మనోభీష్టములను నెరవేర్చాడు. నాతో, కుమారా, నువ్వు ఏ మహర్షి దర్శనం కొరకు తల్లడిల్లిపోతున్నావో ఆ ముద్గలుడు నేనే అని చెప్పి బ్రాహ్మణ రూపం విడిచి 4 చేతులు గల పెద్ద దేహాన్ని ధరించి శిరస్సున రత్నఖచిత కిరీటంతో 4 చేతులతో పరశువును, కమలము, అక్షమాల, మోదకము ధరించి దివ్య వస్త్రాలు ధరించి తుండము, ఏకదంతము ధరించి సర్పము చేకట్టబడిన మేధోదరంతో గంధర్వులు కిన్నరులచే స్తుతింపబడుతూ నా ఎదుట సాక్షాత్కరించి నా కోరికలు తమరు తీరుస్తారని చెప్పి అంతర్ధానమయ్యాడు. అందుకు నేను తమను వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. తమరే గణపతి, గణపతియే తమరు, సందేహం లేదు. నా అదృష్టం పండి తమ దర్శనమైంది, నా జన్మ ధన్యమైంది అని విన్నవించాడు. అంత ముద్గలుడు, బాలక, గజానండు జగత్తుకు నాథుడు, గురువులకు గురువు, బ్రహ్మ విష్ణు శివాదుల జన్మలకు కారణభూతుడు, సమస్త భూతములకు అతీతుడు. ఆ స్వామిని దేవతలు గాని, యక్ష, కిన్నెర, గంధర్వులు గాని, వేదములు గాని తెలుసుకోలేవు. అట్టి దేవదేవుడైన గణనాథుడు నీ ఎడల ప్రసన్నుడై నీకు దర్శనమిచ్చాడు. నీ జన్మ తరించింది. నువ్వు చాలా అదృష్టవంతుడు, నువ్వు భక్తుల్లో మేటివి అని చెప్పి దక్షుని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. అలా ఒకరినొకరు కౌగలించుకున్నారు. పిదప ముద్గలుడు దక్షునకు గణపతి ఏకాక్షరి మహామంత్రం ఉపదేశించి ప్రతిరోజు ఆ మంత్రం నియమంతో జపించమని, ఆ మంత్రధ్యానం విడిస్తే ఇడుములు కలుగుతాయని హెచ్చరించి ఆ పరాత్పరుని ధ్యానించడం వలన ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని ఉద్బోధించాడు. 21వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 22వ అధ్యాయము భల్లాల వినాయక మహిమ. సింధు దేశమున వల్లి అనే ప్రఖ్యాత పట్టణము ఉంది. పట్టణంలో
కళ్యాణ వైశ్యుడనే ధనికుడు నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు ఇందుమతి. వారికి మంచి రూపవంతుడైన పుత్రుడు పుట్టాడు. కళ్యాణ వైశ్యుడు పుత్రోత్సాహంగా బ్రాహ్మణులను భూరి దానాలతో సత్కరించి పిల్లవానికి భల్లాలుడు అని పేరు పెట్టాడు. భల్లాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి సత్ప్రవర్తన, దైవభక్తి సహజంగా అబ్బినాయి. కొంతకాలానికి భల్లాలుడు తన తోటి బాలునందరినీ కూడగట్టుకుని పురము వెలుపలనున్న అడవికి వెళ్ళి అమిత భక్తితో ఒక అనువైన చోట ఒక చదునైన రాతిని స్థాపించి ఆ శిలను గజానన బుద్ధితో దూర్వాంకురములతోనూ పువ్వులతోనూ పూజించడం మొదలుపెట్టాడు. కొందరు బాలురు శ్రీ గణేశాయ నమః అని జపం చేశారు. కొందరు నాట్యం చేశారు. కొందరు నామ సంకీర్తనం చేశారు. కొందరు చుట్టూ ప్రాకారం నిర్మించారు. కొందరు ఆలయం నిర్మించారు. కొందరు పురాణాలు చదివారు. కొందరు వారి శక్తి మేరకు శాస్త్ర చర్చలు చేశారు. ఇలా బాలుడు భక్తి శ్రద్ధలతో ఆకలి దప్పులు లెక్క చేయక చిరకాలం గజాన్ని సేవిస్తూ ఉండేవాడు. ఇలా పిల్లలందరూ గజానన భక్తి పారవస్యంలో నిమగ్నులై ఉన్నారు. పిల్లవాళ్ల తల్లిదండ్రులు తమ బిడ్డలు ఇళ్లకు రావడం లేదని కలవరపడి కళ్యాణ వయసుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ అబ్బాయి మా పిల్లలందరినీ అడవికి తీసుకుని పోతున్నాడు. పిల్లలు సరిగ్గా వేళకు భోజనానికి ఇళ్లకు రావటం లేదు. వాళ్ళు చాలా నీరసించిపోతున్నారు. దీనికంతటికీ మీ అబ్బాయే కారణం. అలా చేయవద్దని మీ పిల్లవాడిని మందలించు, లేదా రాజుతో చెప్పి మిమ్మల్ని పురం నుండి వెళ్ళగొట్టిస్తాము అని కళ్యాణ వయసుతో తగవులాడారు. పురప్రజల మాటలకు కళ్యాణ వయసునకు కుమారునిపై అమిత కోపం వచ్చింది. చప్పున లేచాడు. ఊరి వెల్పలనున్న అడవికి వెళ్ళి రెచ్చిపోయి బాలుడు నిర్మించిన ఆలయ ప్రాకారం పగలగొట్టాడు. పిల్లలందరూ భయపడి పారిపోయారు. భల్లాడును మాత్రం గజాన్ని ధ్యానిస్తూ నిర్భయంగా కూర్చున్నాడు. కళ్యాణ వైశ్యుడు కుమార్ని క్రూరంగా హింసించాడు. రక్తం కారేటట్లు కొట్టాడు. అంతటితో ఆగక బాలురు ప్రతిష్ఠించిన సింధూర వర్ణం గల గజానన విగ్రహం ఓడపెరికి విసిరివేశాడు. భల్లాల్ని తీగలతో ఒక చెట్టుకు కట్టి, ఒరే, నిన్ను ఆ దేవుడే రక్షిస్తాడ్రా. నీ ఆకలి దప్పులు అన్నీ ఆ దేవుడే తీరుస్తాడ్రా. నువ్వు ఇంటికి వచ్చావా, నా చేతిలో చచ్చావా అనుకో అని హుంకరించి పట్టరాని కోపంతో మరలిపోయాడు. తండ్రి తనను అమితంగా హింసించిన బల్లాలునకు గజానన్పై భక్తి హెచ్చింది గాని తగ్గలేదు. గజానన్తో బాలుడిలా మొరపెట్టుకున్నాడు. ఓ దేవా, విఘ్నహరుడంటారే, దుష్ట శిక్షకుడంటాడే తండ్రి, ఆదిదేవుడు భూవాహకత్వాన్ని, సూర్యుడు తీక్షణతను, శక్తి అమృతత్వాన్ని, అగ్ని దాహకత్వాన్ని విడిస్తే విడవచ్చును గాని నువ్వు నిజభక్తులను విడనాడవని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. నువ్వెందుకిలా ఉదాసీనంగా ఉన్నావు? స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసినందుకు, విగ్రహాన్ని విసిరివేసినందుకు భల్లాలుడు తండ్రిని ఇలా శపించాడు. నా తండ్రి గుడ్డి, చెవిటి, మరుగుజ్జు, కురూపి అవ్వాలి. నేను వాస్తవమైన గణేశ భక్తుడినైతే నా ఈ శాపవాక్కు యథార్థం కావాలి. ఆ దుష్టుడు నా దేహాన్ని మాత్రం బంధించగలిగాడు. నా స్వామి నుండి నన్ను వేరు చేయగలడా? నా స్వామిపై నాకున్న భక్తిని మార్చగలడా? ఇలా సర్వస్వము ఆ గణనాథుడికే అర్పించాను. ఈ దేహాన్ని ఈ అరణ్యంలోనే విడుస్తాను అని తదేక దీక్షతో గణపతిని స్మరిస్తూ వచ్చాడు. గణనాథుడు ఒక బ్రాహ్మణ రూపంలో భల్లాలును ఎదుట సాక్షాత్కరించాడు. ఆ స్వామి కృప వల్ల భల్లాలుని దేహంపై ఉన్న గాయాలు పోయి అతడు దివ్య తేజో విరాజితుడయ్యాడు. అతడికి దివ్య జ్ఞానం కలిగింది. అప్పుడు భల్లాలుడు పట్టరాని ఆనందంతో స్వామిని ఇలా స్తుతించాడు. హే శివనందన, పార్వతీపుత్ర పుత్ర, పార్వతీ ప్రియపుత్ర, హే గజానన అని స్తుతించాడు. హే శివనందన, పార్వతీ ప్రియపుత్ర, హే గజానన అని స్తుతించాడు. త్వమేవ మాతాసి పితాసి బంధుః
త్వమేవ కర్తాసి చరాచరస్య నిర్మాసి దుష్టాంశ్చ ఖలాంశ్చ సాధూన్ యోనౌ వియోనౌ వినియుజ్య భాసి త్వమేవ దిశ్చక్రనభోధరాబ్ధిగిరీంద్రకాలానలవాయురూపః రవీందుతారాగ్రహలోకపాలవర్ణేంద్రియౌర్దౌషధి ధాతురూపః. ఈ పద్యమునకు భావార్థమేమనగా, ఓ గజానన, ఈ సమస్త చరాచర లోకజాలమునకు నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే చుట్టంవు, నువ్వే కర్తవు. దుర్జనులను, మూర్ఖులను, సాధుజనులను నువ్వే పుట్టిస్తున్నావు. ఈ ఆకాశము, భూమి, సముద్రము, కొండలు, కాలము, వాయువు అన్నీ నీ రూపంలే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, వివిధ వర్ణములు, ఇంద్రియార్థములు, ఓషధులు, ధాతువులు అన్నీ నీవే. గణేశ్వరుడు ప్రసన్నుడై బాలుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకుని, కుమారా, నీ శాపవాక్కు తప్పక నిజమవుతుంది, ఇక వేరే వరం కోరుకో అన్నాడు. అంత భల్లాళ్ళు, తండ్రి, నాకు నీపై అనన్య భక్తిని ప్రసాదించు. నువ్వు ఈ క్షేత్రంలో వెలసి లోకములను విఘ్నముల బారి నుండి కాపాడు, ఇదే నా కోరిక అని విన్నవించాడు. అప్పుడు గణేశుడు తథాస్తు అని పలికి, అంతేకాదు, నా నామమునకు ముందు నీ పేరు చేర్చబడి ఈ ప్రదేశము భల్లాల వినాయక క్షేత్రంగా వర్ధిల్లుతుంది. ఎవరు భాద్రపద శుద్ధ చవితి నాడు, ఎవరు భాద్రపద శుక్ల చవితి నాడు ఇక్కడకు యాత్రగా వచ్చి నన్ను సేవిస్తారో వారి కోరికలన్నీ తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. భల్లాలుడు ఆ ప్రదేశంలో ఒక చక్కని ఆలయం నిర్మించి అందు వేదోక్తంగా గజానన్ని ప్రతిష్ఠించాడు. ఈ కథ విన్నవారికి విఘ్నం నల్ని తొలగి సమస్త కోరికలు నెరవేరుతాయి. 22వ అధ్యాయం సమాప్తం.